చీకటి దాన్ని గ్రహించడం లేదు. చీకటి దాన్ని గ్రహించడం లేదు. ఎందుకు గ్రహించలేదంటే ఎవరి ఆచార సాంప్రదాయాలు, ఎవరి పద్ధతుల వాళ్ళకి, ఎవరి నిష్ఠల వాళ్ళకి, ఎవరి నిబంధనల వాళ్ళకి ఉన్నాయి. మరి వారి మార్గాలు విడిచిపెట్టడం లేదు. వారి మార్గాలు విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే వారు చేసే మార్గమే కరెక్ట్ అనుకుంటున్నారు. వారు చేసేదే మరి పరిశుద్ధం అనుకుంటున్నారు. అయితే బైబిల్ మాట్లాడుతున్నారు, వాక్యం మాట్లాడుతున్నారు, వెలుగైన యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సమస్త అంధకార చీకటి శక్తులను బంధించి పరిశుద్ధుడుగా ఈ లోకంలోకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే పాపులను రక్షించడం కోసం. పాపులను రక్షించడం కోసం. తర్వాత మనందరికీ రక్షణ కలిగేయడం కోసం. రక్షణ కలిగేయడం కోసం. మనందరినీ స్వస్థపరచడం కోసం. మనందరినీ స్వస్థపరచడం కోసం. ఎందుకని యేసు ప్రభు వారు పాపులు రక్షించాల్సిన అవసరం వచ్చింది? ఆయన పాపులు రక్షించకపోతే ఈ పాపులు ఏమైపోతారు చెప్పండి? ఈ పాపులంతా కూడా నరకానికి అప్పగించారు. నరకానికి అప్పగించబడి ఆయన రాజ్యంలో ప్రవేశించే భాగ్యం లేకుండా వెళ్ళిపోతాం. అందుకని ప్రభువారి సొంతగా దేవుడే స్వయంగా పరిశుద్ధమైన రక్తాన్ని చెందించడం కోసం బలియాగ పశువులుగా సిద్ధపడి అంటే ఆయన మనుషులు చిందించే రక్తం వల్ల మనుషులకి విమోచన లేదు. ఒక కోడి రక్తం కానీ, ఒక ఎద్దు రక్తం కానీ, ఒక పశువు రక్తం కానీ, ఒక కోడి రక్తం కానీ, లేకపోతే నువ్వు ఏ అర్పణ అర్పించినా కానీ నీకు రక్షణ లేదు. ఎందుకంటే పాపములు పుట్టి పాపములు పెరిగి పాపములు జీవించే ప్రజలు ఇంకొక పాపను ఎలా రక్షిస్తారు? పాపంలో పుట్టి పాపము పెరిగి పాపంలో జీవించే ప్రజలు ఇంకొక పాపను ఎలా రక్షిస్తారు? అందుకని పరిశుద్ధమైన దేవుడే ఏ పాపముని పావనామూర్తిగా వచ్చి ఆయన ఈ భూలోకంలో పరిశుద్ధాత్మ ద్వారా కన్యామరియ గర్భంలో జన్మించి కన్యామరియ గర్భంలో ప్రవేశించి ఆయన బెత్లెహేములో దావీదు పట్టణమందు జన్మించాడు. అంటే ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని ఒలికించి, చిందించి, అర్పించి తానే స్వయంగా మనందరి రక్షించడం కోసం, తన శరీరాన్ని అప్పగించడం కోసం యేసు ప్రభువుని లోకంలోనికి తెచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు వెక్కిరింపబడ్డాడు. దేవుడు వెక్కిరింపబడ్డాడు. మరి కీర్తనాకారుడు అంటాడు 2వ అధ్యాయం 7వ వచనంలో, మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశీలిద్దాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, కట్టడలను నేను వివరించదను, యెహోవా నాకు సెలవించి, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియాను. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు తండ్రి అయిన యెహోవా యొక్క కుమారుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకమైన దేవుడిని మరి తండ్రి అయిన యెహోవా ప్రత్యక్షంగా కన్నాడు నుంచి ఈ లోకంలో మానవ జాతికి అనే అవకాశం లేదు. ఎందుకంటే తల్లి గర్భం నుంచి రావాల్సింది కాబట్టి మరియమ్మ గారి గర్భాన్ని వాడుకున్న దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనైతే ప్రత్యక్షంగా రావచ్చు. దేవుడు వచ్చి ప్రత్యక్షమైపోయి నడిచి జీవించలేడా? కాకపోతే మనుషుల పోలిక కాబట్టి మనుషులుగా జీవించి, మనుషులు అనుభవించే కష్టాలు అనుభవించి, మనుషులు అనుభవించే శ్రమ అనుభవించి వాటన్నింటినీ కూడా మనుషులు జయించవచ్చు అని చెప్పి నిరూపించి చూపించిన పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు అంబేద్కర్ అన్నాడు, లివ్ లెట్ లివ్ ఇన్ ద పీపుల్ అన్నాడు. ప్రజల్లో జీవించు, ప్రజల్లో నివసించు, ప్రజలతో మాట్లాడు, ప్రజలతో ఉండమన్నాడు. అప్పుడు ప్రజలతో ఉన్న ఆవభావాలు కానీ, కష్టాలు కానీ, సుఖాలు కానీ తెలుస్తాయి. మరి యేసు ప్రభు వారు కూడా ఈ మానవ జాతిలోనే జన్మించి మానవ జాతి కష్ట సుఖాలు తెలుసుకొని వాటన్నిటి నుంచి రక్షించడం కోసం మనుష్య కుమారుడిగా జీవించాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, చూడండి జకర్యా ప్రవక్త గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, జకర్యా 9:9 పరిశీలిద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహు
బహుగా సంతోషించు. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. స్తోత్రం హల్లెలూయా. సియోను నివాసులారా బహుగా సంతోషించు. ఎందుకు సంతోషించాలంటే దేవుడు ఈ లోకంలోకి వచ్చి జన్మించాడు. జన్మించి మరి యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, ఉల్లాసముగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి. సంతోషం అంటేనేమో అందరం కలిసి పంచుకునేది. ఉల్లాసం అంటే వ్యక్తిగతంగా మనకు వచ్చేది. మన సంతోషం మన యొక్క మనసులో నుంచి వచ్చేదాకా ఉల్లాసం ఉంటుంది. ఉల్లాసము ఉత్సాహం. కాబట్టి ప్రియులారా, నీ రాజు నీతిపరుడు, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. కాబట్టి ప్రభు మనందరి కోసం నీతిపరుడుగా, ఈ లోకంలో నీతిమంతులు ఒకరును లేవు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ప్రియులారా, ప్రభు వాక్యం ద్వారా ఆయన కృపను బట్టి, ప్రేమను బట్టి ఉల్లాసంగా సంతోషంగా ఉండాలంటే మనుషులు ఏం చేయాలి? ఫస్ట్ నీతిమంతులుగా జీవించాలి. ఆ నీతిమంతులని యేసు ప్రభు వారిని మనం రక్షించడం కోసం, అందరూ రక్షించడం కోసం ఈ లోకంలో జన్మించాడు. ఈ లోకంలో జన్మించాడు. ప్రియులారా, నీతిపరుడుగా ఉన్న దేవుడు ఆయన రక్షణ ఇవ్వడం కోసం, అందరినీ రక్షించడం కోసం, పాపాల నుండి విమోచించడం కోసం, పాపాల నుండి విమోచించడం కోసం పరిశుద్ధమైన దేవుడు ఈ లోకంలో జన్మించాడు. అంటే ఎలా జన్మించాడు? దీనుడై. దీనుడై అంటే తగ్గించుకొని, రాజులు రాజు, ప్రభువులు ప్రభు, ఆకాశం ఆయన సింహాసనం కాబట్టి, భూమి ఆయన పాదపీఠం కాబట్టి నివసించే దేవుడు తగ్గించుకొని దీనుడై ఈ లోకంలోకి వచ్చి గాడిద గాడిదలోకి మన దగ్గరికి వస్తున్నాడు. గాడిద గాడిదలోకి మన దగ్గరికి వస్తున్నాడు. అంటే మనోళ్ళు ఏమంటారంటే, ఒరే అంటే గాడిద అంటారు, ఒరే నిలువు గాడిద అంటే. గాడిదంటే బరువు మోసేది, బరువు మోసేది. గాడిదంటే బరువు మోసేది. మనందరి బరువు మోయడం కోసం ఆయన గాడిదకి, ఆయన గాడిదకి అంటే గాడిదలాగా నీ బరువు నేను మోస్తానని చెప్పి సూచన ఇవ్వడం కోసం వచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. ఏంటి మన బరువు అంటే? పాపాలు, దోషాలు, అతిక్రమం, కట్టడాల్ని అతిక్రమించడం, నీతి నియమాన్ని అతిక్రమించడం. అంటే ప్రియులారా, యేసు ప్రభు వారు గాడిదను పోల్చి చెప్పారు, నేను గాడిదలాగా, భారవాహకంలాగా మీ భారాలను నేను. అందుకే కొత్త నిబంధనలు అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీ విశ్రాంతిని కలుగజేస్తున్నాను. స్తోత్రం హల్లెలూయా. అంటే నీ ప్రయాస అంతా, నీ ప్రయాస, నీ ప్రయాస అంతా ఎంతవరకు నీ ప్రయాస అంటే దేవుడు తలుచుకుంటే సమస్తము కూడా సాధించాలి. ఇప్పుడు నువ్వు పంట వేసావు, చేసావు, వరేసావు, వర్షాకాలం నీళ్లు పెట్టాలి. నీళ్లు పెట్టాలంటే ఇంజన్ వేసుకోవాలి, అది కాలం రావాలి, మరి ఆ పొలంలో పెట్టి మనం కట్టాలి. అదే దేవుడు దేవుని వర్షం ఇస్తే ఆ పంట దీవెనకరంగా నవనవలాడుతూ దిగుతూ ఉంటుంది. అంటే దేవుడు ఇచ్చే కృప, వర్షం కూడా దేవుడు ఇచ్చే కృప. మనం పొలం వెళ్ళాం, మిర్చి తోట వెళ్ళాం, ఆ మిర్చి తోట మొత్తం కూడా నెల్లగొట్టుంది. ఏంటమ్మా ఈ తోట అంతా బాగానే ఉంది, నెల్లగొట్టుంది ఏంటంటే వాళ్ళు అంటారు, అయ్యా మరి ఈ వర్షం వచ్చిందని చూస్తున్నాము, వర్షం కనుక రాకపోతే పెడతాము, అందుకని ఆపేసామని చెప్పాను. అంటే దేవుడి మీద విశ్వాసం, నమ్మకం రావాలని పనిచేస్తాము. అంటే దేవుడు మనకు దేవుని వర్షం ఇస్తే ఆ దేవుని వర్షం ద్వారా మన పంట దేవుడిలో పెరుగుతుంది, మరి మన పంట అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశ. మేమైతే ప్రార్థన చేసి ఆ పంటకి, అమ్మ మరి నీళ్లు పెట్టుకోండి, దేవుడు పని దేవుడు చేస్తారు, మీ పని మీరు చేయాలి, అట్లా ఉండకూడదు, తోట బాగా మరి నెలలో చేసిన బాగా పోతరాలు పొందని చెప్పినప్పుడు
అవునయ్యా కడతామని చెప్పి అంటే విశ్వాసం ఉండొచ్చు, కానీ మొరక విశ్వాసం ఉండదు, అంధ విశ్వాసం ఉండదు. చాలా మంది మొరకంగా అందంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రభు సహాయం చేయడం, ప్రభు సహాయం చేయడం చేస్తాడు. ఎందుకు చేయి, నీ పని నువ్వు చేయి, దేవుడి పని లేదు. ఫస్ట్ నువ్వు భూమిని విత్తనాలు ఇచ్చితే ఆ తర్వాత వర్షాన్ని ఇచ్చేది దేవుడు. నువ్వు భూమిని తగ్గకుండా విత్తనాలు తగ్గకుండా వర్షాలు ఇవ్వమంటే ఎట్లా ఉపయోగం చెప్పండి. ఆలోచించండి. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. రాత్రి కలసంలో దేవుడు మరి ఆయన ఎందుకోసం జన్మించారంటే మనందరి పాపాలని విమోచించడం, మనందరినీ రక్షించడం, మనందరినీ సొంతపరచడం కోసం. ఇలా ఆయన బాణవాహకమైన గాడిదని గాడి పిల్లలకి మనందరి కోసం అంటే దేవుని గొర్రెల పిల్లగా ఉన్న మనం గొర్రెల కాపరి మన కోసం వస్తామంటే ఆ గొర్రెల కాపరి నుంచి మనం రక్షిస్తామని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడం కోసం, ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం మరి జకర్యా ద్వారా మాట్లాడిన మాటల్ని యేసు ప్రభువు నిరుసులే విధులు గాడికి ఊరేగించబడ్డాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా పరిశీలించినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపుడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎలా కనిపిస్తారు, ఒక సూచన చూపిస్తారు. యెషయా ద్వారా మాట్లాడాడు, జకర్యా ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఎవరు ఆలకించుడి, కన్యక గర్భవతి అయిన కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. స్తోత్రం, హల్లెలూయా. ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట నెరవేర్చబడటం కోసం కన్యక గర్భవతి కుమారుని కని ఇమ్మానుయేలు పేరు పెట్టు. ఇమ్మానుయేలు అంటే భాషాంతరంగా దేవుడు మనకి తోడై ఉన్నాడు. మత్తయి సువార్తలో ఉన్న మాట రాయబడ్డది. మత్తయి సువార్తలో ఆ మాట కూడా రాయబడ్డది. చూడండి, మత్తయి సువార్తలో మరి దేవుని యొక్క మాటల్ని నెరవేర్చబడటం కోసం ఆయన 21 చూసినట్లయితే ఆమె యొక్క కుమారుని తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకి యేసు అని పేరు పెడుతున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. స్తోత్రం, హల్లెలూయా. అంటే యెషయా ద్వారా మాట్లాడే మాట కన్య మరియ గర్భమున జన్మించడం కోసం. ఆ కన్య ఎవరంటే మరియమ్మ. ఆ కన్య ఎవరంటే మరియమ్మ. అంటే మరియమ్మ గారు యేసేపు గారు ప్రదానం చేయబడి పెళ్లి కాకుండా వరేకము కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా దూత వచ్చి మాట్లాడి కాబోయే దూత మా దయాభక్తురాలా నీకు శుభమని చెప్పి ఏమని చెప్పాడంటే ఆమె మరి చూడండి, యేసుక్రీస్తు జన్మ విధానంగా ఆయన తల్లి అయిన మరి యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వరేకము కాకుండా ఆమె పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆమె భర్త యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యంగా ఉన్నాడు ఉద్దేశించను. అతడు ఆ సంగతి గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు స్వప్నమందు ఆమె ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య మరణం చేర్చుకుంటే భయపడదు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కలను తన ప్రజల వారి పాపం ఆయనే రక్షించు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని దూత వచ్చి మాట్లాడు. యేసేపు గారు కూడా నా భార్య ప్రదానం చేయబడింది, ఆయన అందరు గర్భవతి అని చెప్పుకుని గుసగుసలు ఆడుతున్నారు, నాకు కూడా ఆ మాట వినపడుతుంది అని చెప్పి మనసు పడుతుంది, బాధపడుతున్నాడు. లేదు ఎంగేజ్మెంట్ చేసుకున్నాం, ఎంగేజ్మెంట్ అయి కూర్చుంది, మరి అమ్మాయి ఏమో గర్భవతి అంట ఏ పాడుకొని ఇస్తుందో అని చెప్పి ఆయన మనసులో బాధపడుతుంది.
నీతిమంతులు అయి ఉండి ఆయన ఏమనకుండా రహస్యంగా విడిచిపెట్టడం కోసం ఆలోచిస్తున్నారు. చూడండి, అదే మన వాళ్ళు అయితే గోరలాగా ఇంటిపై తక్కువ అని వాళ్ళు పొరుగంతా తీసుకొస్తారు. వాళ్ళు పొరుగంతా తీసి గొడవ చేసి మీరు అట్టాడుతున్నారు ఎట్టాడుతున్నారు అట్టాడుకుంటున్నారు ఎట్టాడుకుంటున్నారు మేము బాగా పడ్డం లేకపోతే రేసులు వైద్యులు లేదా తిరగబడ్డా ఇది మాట్లాడుతున్నారు. మాట్లాడితే వాడు వాళ్ళకి బ్యాన్ చేయాలి. అప్పుడు ఆ టైంలో ఆ పాప కూడా అవసరమైతే సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉండొచ్చు. ఎందుకంటే మరి ఒకసారి మగ పెళ్లి వాళ్ళు వచ్చి ఇంటి మీద పడ్డప్పుడు ఆడపిల్లి వాళ్ళకి ఎలా ఉంటుంది, అవమానంగా ఉండదు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటాయి. ఒక కుటుంబాన్ని లోకంలో చూస్తే వాళ్ళందరూ వేసుకొని చచ్చిన కుటుంబాలు 100 కుటుంబాలు ఉన్నాయి లోకంలో. మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కాబట్టి అప్పుడు ఏసేపు కూడా నీతిమంతులే, ప్రాధాన్యతలే, కాకపోతే రహస్యంగా విడిచిపెడతానంటే మనసు అనుకుంటున్నాడు. అయితే మరి దావీదు వచ్చి మాట్లాడి మరి దావీదు కుమారుడు ఏసేపు భయపడబాగాయని భార్య నేర్చుకోవడం కోసం ఆమె గర్భం అనేది పరిశుద్ధాత్మ వచ్చింది, మరి దేవుడు జరుగుతున్నాడు నీ యొక్క భార్య ద్వారా అని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఏసేపు సమాధానం వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. అప్పుడు దాని సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, దిగుదులుగా గురుగులుగా ఆలోచన ఎక్కడో ఉండి మనిషి మన పరిజ్ఞానంలో ఉండి పిచ్చెక్కడంలా దేవుడు చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక అటువంటి సందర్భంలో మరి దేవుడితో వచ్చి మాట్లాడినప్పుడు సమాధానం వచ్చింది. కాబట్టి దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాట నెరవేర్చబడటం కోసం మరి దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడు ఆయనకు సమాధానం వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. అంటే యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట నెరవేర్చబడింది. చూడండి, మీకా ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు వచ్చిందాం. మీకా 5:2 తీయండి. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలకోరువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్ష భక్తుడు. స్తోత్రం హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడండి మీరు చెప్పండి. అమ్మగారు తప్పలేదు. యేసు ప్రభు ఏ ఊరిలో పుట్టాడు? రాజుగారి బాగా అంటే చదివిన దాన్ని బట్టి బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో యేసు ప్రభు పుడతారని చెప్పి మీకా ప్రవక్త ముందుగానే అంటే 2000 సంవత్సరాల క్రితమే ప్రవచించారు. ఆ మాట ప్రవచన నెరవేర్చబడటం కోసం యెషయా ద్వారా మాట్లాడిన మాట ఏమో కన్యక గర్భవతి కుమారుడు ఆనగిట్టుడి, ఆ కుమారుడికి ఇమ్మానుయేలు పేరు పెట్టాలని చెప్పి యెషయా మాట్లాడితే ఆ మాట నెరవేర్చబడటం కోసం మరి దావీదు గోత్రంలో నుంచి, దావీదు కుమారు యొక్క గోత్రంలో నుంచి, యేసేపు సంతానంలో నుంచి, యూదా గోత్రంలో నుంచి, యాకోబు సంతానంలో నుంచి ఆయన కన్యకని గర్భవతి కోసం ఆయన ఏర్పాటు చేయబడ్డారు. అయితే ఎక్కడ కొట్టాలి, ఏ ఊర్లో కొట్టాలి అంటే మీకాతో మాట్లాడాలి. బెత్లెహేములో. స్తోత్రం హల్లెలూయా. దావీదు పురం ఏదంటే బెత్లెహేము, దావీదు పట్టణం ఏదంటే బెత్లెహేము. దావీదుకి హెడ్ క్వార్టర్, పరిపాలన రాజధాని, యెరూషలేము పరిపాలన రాజధాని ఏదంటే బెత్లెహేము. బెత్లెహేము దావీదు పట్టణం. అక్కడ దావీదుకి ఇచ్చిన మాట నెరవేర్చబడడం కోసం బెత్లెహేములో పెట్టాడు. అంటే దావీదు కుమారుడా అని అనిపించుకోవడం కోసం యేసు వారు ఇష్టపడ్డారు. చూడండి, ఈ ప్రపంచం నెరవేర్చబడడం కోసం స్వల్పమైన చిన్న గ్రామాన్ని మరి యేసు ప్రభు వారు ఎన్నుకొని ఆ గ్రామంలో జన్మించడం కోసం బెత్లెహేములో ముందుగానే ప్రవచనం నెరవేర్చబడడం కోసం మరి వ్రాయించాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 21:22 తీయండి ఒకసారి. 21:22 మత్తయి సువార్త 21:22. మీరు ప్రార్థన చేయడం వేదికను అడుగుదురు, అవి దొరికిన వెంటనే మీరు వాటిని పొందుతున్న వారితో చెప్పిన. స్తోత్రం హల్లెలూయా. అంటే యోధా జాతిని రక్షించడం కోసం వాళ్ళందరూ ప్రార్థన చేస్తాం. ప్రవక్త ప్రార్థన చేస్తామంటే ఆ ప్రవక్తని యేసు ప్రభు వారు మన ప్రార్థన ఆలకించి ఈ లోకంలో జన్మించారు. మనం కూడా ప్రార్థన
చేసేటప్పుడు మరి మన ప్రార్థన దేవుడు ఆలకించడం కోసం మనం ప్రార్థన చేసిన విన్నపాలు మాత్రం కూడా పొందుకున్నామని చెప్పి నమ్మితే అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడిస్తూ ఉంటాం. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడు, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడు, తట్టుడి మీకు తీయబడు. నా యేసు నీకు మంచి అనుగ్రహించును, నా యేసు నీకు మంచి అనుగ్రహించును. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అనుకుని మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును. స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో, అంత అడుగుతావా, ఆరోగ్యం అడుగుతావా, అప్పులు విడిపెట్టుకోవాలని చెప్తావా, గర్భఫలం లేదు వ్యవహార కారణం చెప్తావా, కుదర రోగంతో బాధపడుతున్నాను సంతృప్తి కావాలని చెప్తావా, ఏమడుగుతావు? అవన్నీ కూడా అడిగినప్పుడు విశ్వాసంతో పొందుకున్నాము అని నమ్మినలా దేవుడికి అసాధ్యమైంది సమస్యలు వస్తాడు. అవన్నీ పొందుకున్నామని చెప్పి అది నమ్మితే అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి పరిశీలిద్దాం. 2:5. యూదయ బెత్లెహేములోని ఏలయనగా, యూదయ దేశము బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలు బలపరించి అధిపతి నీలో నుండి వచ్చు అని ప్రవక్త ద్వారా రాయబడినదని వాక్యము నెరవేర్చడం. అంటే మీకా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట నెరవేర్చడం. ఎవరు రాశారు మాట? మీకా గారి ముందుగానే రాశారు. 2:9 కూడా ఒకసారి పరిశీలించండి. 2:9. వారిని బెత్లెహేమునకు పంపారు. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారి చూసిన నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటకు వచ్చి నిలువటి వరకు వారి ముందుగా నడిచెను. స్తోత్రం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారము సాంబ్రాణి గోళమును మద్దతుగా ఆయనకు సమర్పించు. తర్వాత హెరోదులతో కలవని స్వప్నమందు దేవుని దూత బోధింపబడిన వారి వారు మన యొక్క మార్గమున తమ దేశంలో తిరిగి వెళ్ళి. స్తోత్రం. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు మరి యేసు ప్రభు వారి యొక్క జన్మదినం గురించి వారి యొక్క శాస్త్రాలను వారి యొక్క గ్రంథాలను పరిశీలించి మరి నక్షత్రము యాకోబులో ఉదయించును, ఆ నక్షత్రము జన్మించిందంట, ఆ నక్షత్రాన్ని మనం చూడాలి, ఆ యేసు ప్రభు వారిని చూడాలి, ఆ శిశువును చూడాలని చెప్పి తూర్పు దేశం రష్యా నుంచి భారతదేశం నుంచి బయలుదేరారు. తూర్పు దేశం రష్యా, పర్షియా, భారతదేశం ఈ దేశం నుంచి బయలుదేరి ఒకరేమో బంగారం, సాంప్రాణి, గోళం. మనలో చెప్పుకుంటే బ్రహ్మర్షి విశ్వామిత్రులు ఆయన భారతదేశం నుంచి బయలుదేరి ఇశ్రాయేలు వెళ్ళాడు, మరి బెత్లెహేం వెళ్ళాడు అని చెప్పి పురాణాలు చెప్తారు. అంటే మరి దేవుడి యొక్క జన్మాన్ని చూడటం కోసం, ఆయన పుట్టిన దినాన్ని చూడటం కోసం ఆ నక్షత్రం వాళ్ళకి వెలుగుతో ప్రకాశిస్తాం. ఆ నక్షత్రం అట తెల్లవారుజామున 4 గంటలు అయితే తూర్పున ఒక తోకచుక్క ఉంటుంది. ఆ తెల్లవారు ఇక్కడికి అది ఉంటనే తెల్లగంటలకు వెళ్ళిపోతాం. అంటే తూర్పు దేశం దానిలో కూడా నక్షత్రాలను చూసి బయలుదేరారు. నక్షత్రాలను చూసి అన్ని ఇక్కడ
మరి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ సృష్టి విషయంలో దాని విచారించి తెలుసుకొని నేను వచ్చి చూడండి ఇక్కడ ఆయన పూజించినట్టు నాకు వర్తమానం ఉంటానని వారి వ్యతిరేకంగా కాదు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇంకో తూర్పు దేశం వాళ్ళు చూసిన నక్షత్రము ఆశిస్తున్న చోటికి మీరుగా వచ్చి నిలిచి వరకు వారి మీదుగా నడిచారు. మోషే ద్వారా మాట్లాడిన మాట కూడా నెరవేర్చారు. ప్రవచనం కూడా మోషే గారు రాశారు. నక్షత్రం ఆకృతుల నుంచి ఉదయించు. పంచకాండాలు రాసిన అంటే మోషే గారు రాసిన ప్రవచనం కూడా నక్షత్రం ద్వారా నెరవేర్చబడ్డది. మీకా గారు రాసిన ప్రవచనం అనేది బెత్లెహేములో యెషయా ద్వారా రాసిన మాట ఏంటంటే మరి కన్యక గర్భవతి యొక్క కుమారులను మనకి అమ్మోనీయుల పేరు పెడతారని చెప్పి మాట నెరవేర్చబడింది. చూడండి ప్రియులారా, ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మరి యెషయా 9వ అధ్యాయం 2వ వచనంలో యెషయా 9:2 చూసినట్లయితే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. స్తోత్రం హల్లెలూయా. అంటే మనందరూ చీకటిలో కొట్టుమిట్టాడు. పాపముల చేత, రోగముల చేత, స్వస్థత లేక కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో మరి రక్షణ లేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, ఒక నియమం లేదు, నిబంధన లేదు, సత్యం లేదు. ఆ చీకటిలో నడుచుతున్నంత గొప్ప వెలుగుని చూస్తున్నారు. మరణఛాయల దేశం నివాసుల మీద వెలుగు ప్రకాశం. స్తోత్రం హల్లెలూయా. మరణపు ముళ్ళు వినడం కోసం యెషయా ద్వారా మాట్లాడిన మాట మరణపు ముళ్ళుని గెలవడం కోసం, అంటే మరణఛాయల దేశం మీద వెలుగు ప్రకాశించాలి. అంటే ఆయన మరణించి తిరిగి లేస్తాడని చెప్పి ముందే చెప్పాలి. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన సిలువ వేయబడి మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేస్తాడు. మరణపు ముళ్ళు తెరవబడుతుంది. స్తోత్రం హల్లెలూయా అనే మాట కూడా యెషయా గారు రాశారు. అంటే యెషయా గ్రంథం 60 యెషయా 61 యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6:1 నీకు వెలుగు వచ్చున్నది, లేమో కేకలు, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. స్తోత్రం హల్లెలూయా. ఎవరా యెహోవా మహిమ అంటే? యేసు ప్రభు. నా సహోదరుడా, సహోదరి, నీకు వెలుగు వచ్చున్నది. యేసయ్య నీ కోసం జన్మించాడు. లేమో తేజలు అంటే ప్రకాశించు. తేజలు అంటే ప్రకాశించు. యేసు ప్రభు వెలుగుగా నీకు జన్మించడం వల్ల యెహోవా మహిమ నీ మీద ఉదయించు. స్తోత్రం హల్లెలూయా. అంటే మనందరం కూడా ఇప్పుడు ఏ సంబంధం అంటే వెలుగు సంబంధం. ఏ సంబంధం అంటే వెలుగు సంబంధం, చీకటి సంబంధం అంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి జనములు నీ వెలుగులకు వచ్చాడు, రాజు నీ ఉదయకాంతికి అక్కడ కూడా వచ్చాడు. జనములు అంట నీ వెలుగులకు వస్తారట, రాజుల ఉదయకాంతికి వస్తారు. స్తోత్రం హల్లెలూయా. నీవు చూసి ప్రకాశించు. నీవు చూసి ప్రకాశించు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారం నిలబెట్టబడదు, జనముల ఐశ్వర్యానికి వచ్చు. స్తోత్రం హల్లెలూయా. అంటే నువ్వు ప్రకాశిస్తా ఉంటే ఎవరో తెలియని వాళ్ళు వచ్చి నీకు సహాయం చేస్తారట. సముద్ర వ్యాపారం అంటే వాళ్ళని కట్టించి, భారతదేశానికి సహాయం వచ్చి చర్చిలు కట్టించి, స్కూళ్ళు కట్టించి, కాలేజీలు కట్టించి, హాస్పిటల్ కట్టించి మనందరూ సహాయం. అంటే సముద్ర వ్యాపారం ద్వారా సహాయం మనకి ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మరి జర్మనీ నుంచి, ఇతర దేశాల నుంచి కూడా సహాయం వచ్చి చర్చిలు కట్టించి, వాళ్ళ స్కూళ్ళు కట్టించి, హాస్పిటల్ కట్టించి ప్రకాశం.
వృద్ధులాశ్రమాలు, అనాథాశ్రమాలు కట్టించారు. మరి ఎంతో సేవ చేశారు. ఎలాంటి సేవ అంటారు చేసింది? వాళ్ళకున్న ఆస్తులు మొత్తం అమ్మి భారతదేశానికి పంపించారు. వాళ్ళని కూలి చేసుకొని బతికారు. అందుకోసం దొడ్లు కడిగి రోడ్ల మీద పంటలు అమ్ముకొని వాళ్ళందరూ కూడా జీవించారు. ఎందుకంటే భారతదేశం నశించిపోతున్న ఆత్మలని వాటన్నింటినీ వెలిగించాలి, యేసు ప్రభువును అప్పగించాలి, మరి వారు దేవుని యొక్క కులంలో ప్రవేశించాలని చెప్పి వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. మన జీవితాన్ని త్యాగం. ఇప్పుడు కూడా ఫారిన్ కంట్రీస్లో భారతదేశం లాగా ఉంటారు. వాళ్ళ పిల్లలకు ఆస్తులు ఎవరున్నారు? ఆస్తులు సంపాదించి సేవా సంస్థలకు చెప్తారు, కానీ వాళ్ళ పిల్లల్ని కష్టపడి సంపాదించుకుని బతకమంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ దాకా చదివిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుని ఇంటర్మీడియట్ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి, బీటెక్ చదువుకోవాలి, కష్టపడాలి. ఫారిన్ కంట్రీస్లో తల్లిదండ్రులు పిల్లలు చదివించారు. ఓన్లీ 10th క్లాస్ దాకా చదివిస్తారు. ఆ తర్వాత పిల్లలు జాబ్ చేసుకుంటే కష్టపడి చదువుకోవాలి. ఆస్తులు కూడా ఎవరు ఆస్తులు సంస్థలు ఇచ్చేస్తారు. టీచర్ మన ఇన్స్టిట్యూషన్స్ ఇస్తారు. వాళ్ళు కష్టపడాలి. కానీ ఇదో మనం ఏం సంపాదించలేదు, ఏమి తీసుకోగలదు, ఏమి తీసుకుని చెప్పి వాక్యం దాన్ని లోబడి అంటారు. మా పిల్లల మనమైతే తరతరంలో జరిగినప్పుడు అని చెప్పి అనుకుంటారు. 150 రూపాయలు కానీ వాళ్ళు తాగుబోతులు గుడికి మొత్తం నమ్ముతుంది నాశనం చేస్తారు. అటువంటి పరిస్థితులు ఉంటాం. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 1:5. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని ఉంది దాకా నేను ఆయనకు తండ్రి అయ్యున్నాను, ఆయన నా కుమారుడు అని ఆ భూతులతో ఎప్పుడైనా చెప్పినా స్తోత్రం. హల్లెలూయా. దావీదు ద్వారా రాయబడ్డ కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడే మాట, ఈ మాట కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా నెరవేరుస్తుంది. నీవు నా కుమారుడు, నేను కని ఉన్నాను. కాబట్టి నేను ఆయన తండ్రిగా అయ్యిందును, ఆయన నాకు కుమారుడై స్తోత్రం. హల్లెలూయా. అంటే తండ్రి అని యెహోవా దేవుడు, కుమారుడు యేసు ప్రభువు ద్వారా మనందరికీ రక్షణ పడడం కోసం లోకంలో జన్మింపజేసినాడు. మరి హెబ్రీ పత్రిక 5:5 5వ అధ్యాయం 5వ వచనం 5:5. అటువలే క్రీస్తు కూడా ప్రధానకు తన్ను తానే మహిమపరచుకోలేదు, కానీ నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచారు. మరి చూడండి, ఇక్కడ నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరం స్తోత్రం. హల్లెలూయా. ఆది కాలంలో అబ్రహాము వారి శత్రువులు జయించి వస్తా ఉంటే మెల్కీసెదెకు వచ్చి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. మెల్కీసెదెకు వచ్చి రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. అప్పుడు అబ్రహాము అన్నింటిలో బదవంతో దాని నుంచి దేవుణ్ణి మహిమపరచాడు. ఆ మాట పెట్టనా? మెల్కీసెదెకుగా యేసు ప్రభువు స్వయంగా వచ్చి అబ్రహాముకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు, బలించాడు. ఆ బలించడానికి బతిగా ఆయన అబ్రహాము తనకున్న ఆస్తంలో 10వ భాగాన్ని ఇచ్చి దేవుణ్ణి శోధించాడు. అంటే ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాట ముందుగానే నెరవేర్చబడింది. మరి ఇంకా ఆఖరిగా ఒక మాట చెప్పుకొని మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనం పరిశీలిద్దాం. మార్కు 11:7. మార్కు సువార్త. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే
ఏమని వివరింతురు ఏమని వివరింతురు ఆనాదన్యత ఓ ఆరోగ్యము ఏమని వివరింతురు. స్తోత్రం హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనంలో వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు కొనుక్కొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుంటారు. అనేకులు తమ బట్టలు దారి పక్కన పరచారు. కొందరు తాము పొలంలో కలిగిన కొమ్మలను పరచారు. మరి ముందు వెళుతున్న వారు వెనుక వచ్చున్న వారు జయము ప్రభు పట్ల వచ్చువాడు స్తుతించబడును గాక, వచ్చుతున్న మన తండ్రి దావీదు రాజ్యము స్తుతించబడును గాక, సర్వోన్నతంలో దేవుని కేకలు వేయించుండి. స్తోత్రం హల్లెలూయా. గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ రాజు వస్తున్నాడు, సంతోషించుడి ఉల్లసించుడు అని చెప్పి వాక్యం రాయబడ్డారు. ఏ ప్రవక్త ద్వారా అంటే జకర్యా ద్వారా. జకర్యా ద్వారా మాట్లాడిన మాట నెరవేర్చుతారు. అంటే ప్రవచనాలను లేఖనాలను నెరవేర్చడం కోసం యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించాడు. మనందరిని రక్షించడం కోసం, పాపాలు విమోచించడం కోసం, స్వస్థపరచడం కోసం దేవుని లోకానికి వచ్చాడు. దేవుని వాక్యాన్ని దీవించిన దాకా ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా యేసు నాయన, జకర్యా ద్వారా, మీకా ద్వారా, యెషయా ద్వారా